ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో కొండ కింద తిరుపతిలో మరియు కొండపైన తిరుమలలో ఆఫ్‌లైన్‌లో రూమ్స్ ఎక్కడ ఇస్తారు? ఏ సమయాల్లో ఇస్తారు? అలాగే కొండపైన రూమ్స్ దొరకకపోతే ఫ్రీ లాకర్స్ ఎక్కడ ఇస్తారు? మొత్తం ఎన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి? మొత్తం ఎన్ని లాకర్స్ అందుబాటులో ఉన్నాయి? ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న అందరూ లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న వారికి చేరేలా చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్‌లో రూమ్స్ ప్రస్తుతం కేవలం విష్ణు నివాసంలో మాత్రమే ఇస్తున్నారు. శ్రీనివాసం మరియు మాధురిలోకి సంబంధించిన రూమ్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్‌లో మాత్రం రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లో ఉన్న విష్ణు నివాసంలో ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి జారీ చేయడం జరుగుతుంది. కొండ కింద తిరుపతిలో అయినా, కొండపైన తిరుమలలో అయినా సింగిల్స్‌కు మరియు పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. రూమ్ ఎవరైతే కావాలనుకుంటారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. రూమ్ తీసుకున్నప్పుడు రూమ్ రెంట్తో అమౌంట్తో పాటు కాషన్ అమౌంట్ డిపాజిట్ అమౌంట్ రూ. 500 పే చేయాల్సి ఉంటుంది. రూమ్ ఖాళీ చేసినప్పుడు ఆ అమౌంట్ రిటర్న్ చేస్తారు. ఒకవేళ రూమ్ దొరకకపోతే విష్ణునివాసం మరియు బస్టాండ్ ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసంలో ఫ్రీ లాకర్స్ అందుబాటులో ఉంటాయి. లాకర్స్ కోసం కూడా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ లగేజ్ లేకపోతే లాకర్స్ జారీ చేయడం జరగదు. అదేవిధంగా ఇక్కడ ఈ విష్ణునివాసం శ్రీనివాసం లాకర్స్తో పాటు అన్నదానం కూడా అందుబాటులో ఉంటుంది. ఇక కొండపైన తిరుమలలో రూమ్స్ ఆఫ్లైన్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారు. తిరుమలకు సంబంధించిన రూమ్స్ ఆన్లైన్లో కేవలం 30-40% మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. మిగతా రూమ్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 5 గంటల నుండి ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయ్యే వరకు జారీ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ప్రతిరోజు 1200 నుండి 2000 రూమ్స్ వరకు జారీ చేయడం జరుగుతుంది. ఈ రూమ్స్ని ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి జారీ చేయడం జరుగుతుంది. దీనికోసం భక్తులు రాత్రి 2-3 గంటల నుండే క్యూ లైన్లో వేచి ఉండడం జరుగుతుంది. కాబట్టి రూమ్ కావాలి అంటే ఉదయం 5, 6, 7 ఈ సమయం వరకు తిరుమల చేరుకుంటే ఖచ్చితంగా రూమ్ దొరుకుతాయి. అదే లేట్గా అంటే 11, 12 గంటలకు వెళ్తే రూమ్స్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఉదయం 6, 7 గంటల లోపు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయ్యే వరకు రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూగా. రూమ్ తీసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్కమింగ్ ఉన్న మొబైల్ నెంబర్ ఇస్తేనే మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో ఆ నెంబర్కి మెసేజ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా రూమ్స్ సింగిల్ పర్సన్స్కి మరియు పెళ్లి కాని జంటలకు ఇవ్వరు. మీ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఇస్తే మీకు రూమ్కి సంబంధించిన టోకెన్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ జారీ అయ్యాక గంట నుంచి 2 గంటల లోపు మీకు రూమ్ ఎక్కడ అలౌట్ అయిందో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మెసేజ్ పంపడం జరుగుతుంది. అలాగే సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి సెంటర్లో స్క్రీన్పై ఆ టైంలో ఏ నెంబర్కి సంబంధించిన రూమ్ అలౌట్ అవుతుందో లైవ్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. దానికి మీకు ఇచ్చిన టోకెన్ స్లిప్పై ఉన్న నెంబర్ని చెక్ చేసుకొని ఏఆర్పి సెంటర్లో ఉన్న స్కానింగ్ మిషన్ దగ్గర మీ స్లిప్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలౌట్ అయిందో స్క్రీన్పై కనిపిస్తుంది. మీ ఫోన్లో ఫోటో తీసుకొని రూమ్ ఎక్కడ అలౌట్ అయిందో ఆ కాటేజ్కి వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. లేదా మీ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మీకు ఎక్కడ రూమ్ అలౌట్ అయిందో ఆ కాటేజ్కి వెళ్తే మీకు అక్కడ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అదే రూమ్ అలౌట్ అయిన కాటేజ్లోనే రూమ్స్ రెంట్ అమౌంట్ మరియు కాషన్ డిపాజిట్ అమౌంట్ రూ. 500 పే చేయాల్సి ఉంటుంది. మీరు రూమ్ ఖాళీ చేసినప్పుడు మీకు మిగతా అమౌంట్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక ఆఫ్లైన్లో కూడా రూమ్ దొరకని వారికి మరియు సింగిల్స్కి మిగతా వారికి కొండపైన తిరుమలలో మొత్తం 5 చోట్ల ఉచిత లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ లాకర్స్ అన్నీ కూడా పూర్తిగా ఉచితం. ఈ 5 చోట్ల కూడా పెద్ద పెద్ద హాల్స్
రెస్ట్ తీసుకోవడానికి మరియు ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా పూర్తిగా ఉచితం. ఈ లాకర్స్ ఉన్న ప్రదేశాలు అన్నీ కూడా సిఆర్ఓ ఆఫీస్ మరియు బాలాజీ బస్టాండ్కి చుట్టుపక్కలనే ఉంటాయి. అవన్నీ వరుసగా పిఏసి 1 దీన్నే యాత్రి సదన్ 1 అని కూడా పిలుస్తారు. పిఏసి 2 దీనినే మాధవ నిలయం అని పిలుస్తారు. పిఏసి 3 దీన్ని కూడా యాత్రి సదన్ అని పిలుస్తారు. అదేవిధంగా పిఏసి 5 వెంకటాద్రి నిలయం అని పిలుస్తారు. ఇంకోటి పద్మనాభ నిలయం. ఈ 5 చోట్ల కూడా పెద్ద పెద్ద హాల్స్తో పాటు లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముందుగా పద్మనాభ నిలయం బాలాజీ బస్టాండ్లోనే ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాలాజీ బస్టాండ్లో ఈ పద్మనాభ నిలయం ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తే రైట్ సైడ్లో లాకర్స్ ఇచ్చే కౌంటర్ ఉంటుంది. లగేజ్ ఉంటేనే లాకర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం 3 పెద్ద హాల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ 3 హాల్స్ మొత్తం కలిపి 960 లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. హాల్ నెంబర్ 1లో 280 లాకర్సు, హాల్ నెంబర్ 2లో 284 లాకర్సు, అదేవిధంగా హాల్ నెంబర్ 3లో 396 లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పిఏసి 2 అనగా మాధవ నిలయం. ఇది ఎగ్జాక్ట్గా పద్మనాభ నిలయానికి అదేవిధంగా బాలాజీ బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ మాధవ నిలయంలో వీడియోలో చూపిస్తున్నట్టుగా మెట్లు ఎక్కిన తర్వాత ఎడమ సైడ్ ఉన్న క్యూ లైన్లోకి వెళ్ళి కౌంటర్లో ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఇస్తే లాకర్స్ అలౌట్ చేస్తారు. ఇక్కడ మొత్తం 12 హాల్స్ ఉన్నాయి. ఈ 12 హాల్స్ మొత్తం కలిపి 3300 లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 5 చోట్లలో మొత్తం మాధవ నిలయంలోనే ఎక్కువ లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. మాధవ నిలయంలో కళ్యాణకట్ట అందుబాటులో ఉంది మరియు ఇక్కడ అన్నప్రసాద కేంద్రం కూడా అందుబాటులో ఉంది. ఈ మాధవ నిలయంలో మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. మనం స్ట్రైట్గా వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, కింద బేస్మెంట్ ఫ్లోర్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, ఈ విధంగా మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ మాధవ నిలయంలో అన్నప్రసాద వితరణ సమయం వచ్చేసి ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుంచి 10:30 గంటల వరకే అన్నప్రసాదం ఇక్కడ అందుబాటులో ఉంటుంది మాధవ నిలయంలో. అదేవిధంగా ఇక్కడ కళ్యాణకట్ట కూడా అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి పిఏసి 1 అనగా యాత్రి సదన్ 1. ఇది బాలాజీ బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది యాత్రి సదన్ 1. ఇదే రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే సిఆర్ఓ ఆఫీస్ కూడా వస్తుంది. ఇక్కడ లాకర్స్ అలాట్మెంట్ కౌంటర్ బయటనే ఉంటుంది. మనకు మాధవ నిలయం గేట్ పక్కనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇక్కడ లాకర్స్ అలాట్మెంట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం 4 హాల్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతం 3 హాల్స్లోనే లాకర్స్ అందుబాటులో ఉన్నాయి భక్తుల కోసం. ఇక్కడ మొత్తం ఈ 3 హాల్స్లో కలిపి 870 లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా కళ్యాణకట్ట అందుబాటులో ఉంది మరియు అన్నప్రసాదం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ పిఏసి 1లో యాత్రి సదన్ 1లో. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పిఏసి 3 యాత్రి సదన్. దీన్ని కూడా యాత్రి సదన్ అని పిలుస్తారు. ఈ యాత్రి సదన్ కూడా బాలాజీ బస్టాండ్ ఆపోజిట్ రోడ్లోనే ఉంది. మనం పిఏసి 1కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి కింది సైడ్ వెళ్తే మనకు దాదాపు 300 మీటర్ల దూరంలో ఈ పిఏసి 3 అనేది అందుబాటులో ఉంది. ఇది రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. పిఏసి 3కి ఆపోజిట్లోనే పిఏసి 5 అందుబాటులో ఉంది. కొత్తగా నిర్మించిన వెంకటాద్రి నిలయం. ఈ రెండు కూడా ఎదురెదురుగా ఉంటాయి. ఈ పిఏసి 3లో కూడా లాకర్స్ అలాట్మెంట్ కౌంటర్ వీడియోలో చూపిస్తున్నట్టుగా బయటనే ఉంటుంది. ఇక్కడ మొత్తం 9 హాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 9 హాల్స్లో మొత్తం కలిపి 1420 లాకర్స్ అందుబాటులో ఉన్నాయి భక్తుల కోసం.
నెక్స్ట్ వచ్చేసి పిఏసి 5 వెంకటాద్రి నిలయం. ఇది పిఏసి 3కి ఆపోజిట్‌లో ఉంది. మరియు సిఆర్ఓ ఆఫీస్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. ఈ పిఏసి 5 కొత్తగా నిర్మించడం జరిగింది. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుండి వచ్చి ఎంట్రీ ఇస్తే ఫస్ట్ ఫ్లోర్‌లో లాకర్స్ అలాట్‌మెంట్ కౌంటర్ వస్తుంది. అదే పిఏసి 3కి ఆపోజిట్ నుండి వస్తే ఎంటర్ అయితే అదే ఫ్లోర్‌లో మనం ఏదైతే ఎంటర్ ఇస్తామో అదే ఫ్లోర్‌లో లాకర్స్ అలాట్‌మెంట్ కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లోనే కళ్యాణ కట్ట కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్కడైతే మనకు లాకర్ అలాట్‌మెంట్ ఇస్తారో అక్కడే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. అదే గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకు భోజనశాల మరియు ఉచిత వైద్య చికిత్సా కేంద్రం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 16 హాల్స్ ఉన్నాయి. ఈ 16 హాల్స్‌లో మొత్తం కలిపి 2400 వీడియోలో లాకర్స్ చూపిస్తున్న అందుబాటులో విధంగా పెద్ద ఉన్నాయి పెద్ద భక్తుల హాల్స్, కోసం. లాకర్స్, అదేవిధంగా వాష్‌రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 5 చోట్ల కూడా పెద్ద పెద్ద హాల్స్ రెస్ట్ తీసుకోవడానికి, అదేవిధంగా వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం భక్తుల కోసం పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా ఎవరికీ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఈ లాకర్స్ అన్నీ కూడా. పిఏసి 5 వెంకటాద్రి నిలయంలో కూడా అన్నప్రసాద వితరణ సమయం వచ్చేసి ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుంచి 10:30 గంటల వరకు అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ అన్నప్రసాద కేంద్రం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ మరియు బేస్మెంట్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.